హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అనేది ప్యాక్డ్ అరే అండ్ అన్ప్యాక్డ్ అరే అనమాట. సో మెయిన్గా అరే అంటే ద అరే ఈజ్ ద డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ ది సేమ్ డేటా టైప్స్. సో అన్నీ కూడా సేమ్ డేటా టైప్ ఉండాలన్నమాట. సో మెయిన్గా ప్యాక్డ్ అరేకి అన్ప్యాక్డ్ అరేకి డిఫరెన్స్ ఏంటంటే ప్యాక్డ్ అనేది 2 డైమెన్షనల్ అరే అనమాట. సో ఆ 2 డైమెన్షనల్ ఆర్ 1 డైమెన్షనల్ అరే, దాన్ని మనం ప్యాక్డ్ అరే అనమాట. సో అన్ప్యాక్డ్ అరే అంటే 2 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం అన్ప్యాక్డ్ అరే ఆర్ మల్టీ డైమెన్షనల్ అరే అంటాం అనమాట. సో మెయిన్గా ప్యాక్డ్ అరే ఏమంటుంది, ఓన్లీ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బిట్ 3 down to 0 ఆర్ 7 down to 0 ప్యాక్డ్ అంటే యూజర్ డిఫైన్డ్ అనమాట. సో 3 down to 0, సో దీనికి 7 down to 0 అంటే ఎలిమెంట్స్ అనమాట. సో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగా ఆ ఎన్ని ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలన్నమాట. సో ఇవి 3 down to 0 అన్నప్పుడు ఈ 7 down to 0 ఎలిమెంట్ ఒకటి తీసుకున్నాం. కాకపోతే ఎలాంటి మనకి ఎన్ని ఉండాలి, 3 down to 0 అంటే 4 ఉండాలి. సో ఈ విధంగా మనం 4 అనేది ఈ విధంగా తీసుకుంటాం అనమాట. సో బిట్ ఇక్కడ మనం తీసుకుంటే ప్యాకెట్ 3 down to 3 7. సో ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు 3 7 అంటే సో 3 ఈ పొజిషన్లో బిట్ 7 బిట్ ఎలిమెంట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో అన్ప్యాక్డ్ అరే మల్టీ డైమెన్షనల్ అరే అంటాము. సో కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో దీని ఎలాగా ఉంటుందంటే ఇది సేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టే ఇది ఎలా ఉంటుందో ప్యాక్డ్ అరేలో ఉంటుంది. ఇక్కడ మన అన్ప్యాక్డ్ అరే ఉంటే బైట్స్ ఆఫ్ ఇంకో వాల్యూస్ అనేది మనం అసైన్ చేస్తాం. సో ఇదేమవుతుంది, విత్ అనేది ఇక్కడ డెప్త్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది డెప్త్ని మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది నార్మల్గానే ఉంటుంది ప్యాక్డ్ అరే అనేది. సో ఇప్పుడు 7 ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో 7 ఎలిమెంట్స్ ఉంటే అలా అంటే 4 ఉండాలి. సో 4 తీసుకున్నాం. ఇక డెప్త్ 0 to 2 ఉంది. సో ఫస్ట్ 0 1 2 ఈ విధంగా డెప్త్ అనేది తీసుకుంటా అన్ప్యాక్డ్ అనేది ఈ విధంగా మనం తీసుకుందాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టే బైట్స్ 0 to 3 అన్నప్పుడు ఏమవుతుంది, 0th లొకేషన్లో 3 అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనం బిట్ అనేది బైట్ అన్నాం. సో ఈ మొత్తాన్ని తీసుకుంటుంది అనమాట. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ బైట్స్ ఇక్కడ 3 లొకేషన్స్ ఇస్తాం. 0th లొకేషన్లో 0 లొకేషన్లో 1 లొకేషన్లో 6. సో 6 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ వాల్యూస్ని మనం తీసుకుంటాం. సో ఈ విధంగా మనం 0th లొకేషన్లో ఉన్నది 0 లొకేషన్, ఆ తర్వాత 1 లొకేషన్, ఆ తర్వాత అందులో 6 ఎక్కడ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఎలిమెంట్స్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో దిస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ప్యాక్డ్ అరే అండ్ అన్ప్యాక్డ్ అరే అనమాట.